హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ పెట్టాను నేను. చూడండి, కొంచెం అప్లోడ్ కూడా లేట్ అయింది. దాన్ని చూడండి. ఆ ఓటింగ్ దాని తర్వాత లైవ్లో జరిగే బీభత్సమైన అసలు ఏం కంటెంట్ రా బాబా, కంటెంట్ అంటారా దాన్ని? ఈ పవన్ కళ్యాణ్ని పంపించేయడం బెస్ట్. ఆడ నిజంగా డిమాండ్ అన్నా ఒకసారి గేమ్ ఆడుతున్నాడు, పక్కన కూర్చుంటున్నాడు, ఇదంతా చేస్తున్నాడు. కానీ వీళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టారు. నిన్న యాపిల్ చెట్టు పెట్టేసి అందరినీ యాపిల్స్ తీసుకోమని చెప్పారు. ఈ యాపిల్స్ తీసుకునే టాస్క్లో ఎవరు గెలిచారు, గెలిచినందువల్ల ఎవరికి ఛాన్స్ వచ్చింది, ఆ యాపిల్లో ఏమున్నాయి, ఆ విత్తనాలు ఏ కలర్ వాళ్ళకి ఛాన్స్ వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. బయట పొద్దున్నుంచి వీడియోలన్నీ కూడా సంజనాకి ఛాన్స్ వచ్చింది, కానీ శ్రీజ అన్ఫెయిర్ తీసుకొని ప్రియా శ్రీజ తిట్టుకున్నారు, కొట్టుకున్నారు అని అడుగుతున్నారు. సంజనాకి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. కానీ అది క్లియర్గా నేను ఫోటోలతో సహా చూపిస్తాను. మీరే నాకు కామెంట్ చేయండి. ఆన్సర్ అనేది మీరే కామెంట్ చేయండి, ఓకే? ఇంకా యాపిల్ చెట్టు పెట్టారు, గేమ్ పెట్టారు. వాళ్ళకి వీళ్ళ పేరుతో ఉన్న యాపిల్ తీసుకోమన్నారు, ఓపెన్ చేయమన్నారు. దాంట్లో విత్తనాలు ఏమున్నాయి? బ్లాక్ ఉన్నాయి, బ్లూ ఉన్నాయి, వైట్ ఉన్నాయి. కానీ వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఏంటి? బ్లూ విత్తనాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే లెటర్స్ కానీ, మెసేజెస్ కానీ, ఆడియో మెసేజెస్ కానీ, ఫొటోస్ కానీ తీసుకునే అర్హత ఉంటుంది వాళ్ళకి. దానికి కూడా బిగ్ బాస్లో ఏది కూడా ఊరకు రాదు కదా, ఏదో ఒకటి ఆట ఆడాలి, ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి ఒక టాస్క్ పెట్టాడు. వాళ్ళు ఎవరెవరికి వచ్చినాయి? ఇమ్మానుయల్కి వచ్చినాయి, సంజనాకు వచ్చింది, తర్వాత తనుజాకు వచ్చింది, తర్వాత మన సుమన్ శెట్టి గారికి వచ్చింది, వీళ్ళకి వచ్చింది. వీళ్ళు పరిగెత్తడానికి నిలబడ్డారు. అక్కడ బజర్ పెట్టారు, పెడలు పెట్టి పెడల బజర్ పెట్టారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరు ఆ బజర్ని టచ్ చేస్తే, టచ్ చేయగా అది మోగుద్ది, వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తుంది. అట్లా నిన్న మనం చూపించిన దాంట్లో పరిగెత్తారు. ఇమ్మానుయల్కి ఛాన్స్ వచ్చింది. ఇమ్మానుయల్కి వాళ్ళ లెటర్ కోసం అయితేనేమో 40 పాయింట్లు బ్యాటరీలో తగ్గుతాయి, ఆడియో మెసేజ్ అయితేనేమో 30 తగ్గుతాయి, ఏదో ఫోటో అయితే 20 తగ్గుద్ది. అంటే అందరూ ఛాన్స్ రావాలి బిగ్ బాస్. నాకు ఫోటో చాలే, 25% తోటి చాలు. ఆ ఫోటో బాగా ఏడ్చాడు పాపం. వాళ్ళ అమ్మంటే బాగా గుర్తొచ్చి ఇమ్మానుయల్ ఏడ్చాడు. మరి ఎమోషనల్ ఏడ్చారా, ఏం ఏడ్చారంటే ఇక అమ్మంటే ఎవరనేదే కాబట్టి ఎమోషనల్గా కొంచెం టచ్ అవుద్ది. ఈ ఎపిసోడ్ అంటే ఎమోషనల్ టచ్. మార్నింగ్ నేను ఓటింగ్లో కూడా చెప్పాను, ఏ సీజన్లో అయినా ఎమోషనల్ టచ్ ఇచ్చేది ఇదే. కానీ ఎప్పుడో 10 వీక్స్ తర్వాత, 9 వీక్స్ తర్వాత పెట్టేదాన్ని ఇప్పుడు పెడితే ఇంతలో ఏం దిగులు ఉంటుంది వాళ్ళకి? ఆల్రెడీ వాళ్ళు ఏడో బయట ఉండి రూమ్లో ఉండో, లేకపోతే అక్కడ ఒక రెంటిల్లు తీసుకొనో షోలకి ఇది చేస్తూనే ఉంటారు. ఏం దిగులు ఉంటుంది? కాకపోతే ఒకటి ఏంటంటే ఫోన్లు లేవు వాళ్ళ దగ్గర. ఫోన్లు ఉంటే ఫోన్ మాట్లాడుకున్నాడు, లేకపోతే వీడియో కాల్ చేసి మాట్లాడుకున్నాడు. ఫోన్లు లేవు, బయట ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళకి అటాచ్మెంట్ ఏం తెలియదు. కాబట్టి కొంచెం ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎమోషన్ బట్టి ఇమ్మానుయల్ నేను నేర్చేసాడు. ఫోటోతో వచ్చాడు, అందరూ చూసి నువ్వు మెమ్మలాగా ఉన్నావు అన్నారు. బాగానే ఉంది అంతవరకు. నెక్స్ట్ మళ్ళీ పెడితే తనుజ ఛాన్స్ వచ్చింది. తనుజ వెళ్తే ఏం చెప్పాడు బిగ్ బాస్, అక్కడ నీకు టీ షర్ట్ వచ్చింది, అది నీకు కావాలంటే 50% బ్యాటరీస్ తగ్గిపోయింది. మరి 50% తగ్గితే ఇమ్మానుయల్ 25%, 75% పోతే 25% మిగతా వాడక రాదు కదా. అందుకని తను చేసింది, ఏడ్చి పాపం తన ఎమోషన్ అంతా బాగా ఏడ్చేసింది. మరి ఈ ఏడుపుల వల్ల మరి ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవుతారో తెలియదు. కానీ ఎవరికి ఎంతవరకు కనెక్ట్ అవుతారో, ఎవరి డెసిషన్స్ ఆడియన్స్ మార్చుకుంటారో తెలియదు. కానీ అంటే ఎవరి మీద వాళ్ళ ఒపీనియన్ ఎలా మారుతుందో తెలియదు. కానీ గేమ్ చేంజ్ అయితే మాత్రం ఈ ఎపిసోడ్ వల్ల అవుతుంది. తనుజ ఏడ్చి లెటర్ వరకే తీసుకుంది, కొంత పర్సెంటేజ్ పోయింది. నెక్స్ట్ గేము ఇదే. ఇది చాలా క్రిటికల్గా వీళ్ళు తగాదలాడుకుందాం కూడా ఇక్కడ. ఇప్పుడు చాలా క్షుణ్ణంగానండి. ఇక్కడ బజర్కి రెడీగా ఉన్నారు. ఎవరు? సంజన, సుమన్ శెట్టి గారు, ప్రియా, ముగ్గురు రెడీగా ఉన్నారు. అక్కడ పరిగెత్తారు. పరిగెత్తగానే చెయ్యి ఎవరు పెట్టారు? ఫస్ట్ అక్కడ చెయ్యి పెట్టింది ప్రియాని, సంజన పెట్టలేదు. మనం ఏంటంటే కొంచెం సంజన పసిబిడ్డ కాబట్టి ఎమోషనల్గా చెప్తున్నాం. కానీ అక్కడ చెయ్యి పెట్టింది ప్రియా. నేను ఫోటో పెడతా, ఫోటోలో మీరు క్లియర్గా చూడండి. పెడల్ని టచ్ చేసింది, కానీ ఆ బజర్ వరకు కూడా చెయ్యి వెళ్ళలేదు. పెడల వరకే ఆగిపోయింది సంజన చెయ్యి. ఈలోపు అది ముందు కురికింది. దాని మీద ప్రియా చెయ్యి పెట్టే ఉంది కాబట్టి ప్రియా మోగింది. వెంటనే సంచాలకుగా ఉన్న శ్రీజ ఏం చేసింది? ప్రియా అంది ఫస్ట్. ప్రియా అనలేదు, సంజన అంది. సంజన ఫస్ట్ టచ్ చేసింది. సంజన అంటే అక్కడ టచ్ చేయడం కాదు, పూర్తిగా చేయి దాని మీద ఉండాలి, బజర్ మోగాలి. అది బిగ్ బాస్ చెప్పింది. చేయి పెట్టగానే బజర్ మోగితేనే ఆ పర్సన్కే ఛాన్స్ అని బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. పైగా సంజన దాని మీద చేయి కూడా లేదు,
పెడల మీద వేసింది చెయ్యి. ఈమె కరెక్ట్ టక్కున సంజన వేసింది. సంజన వేయగానే ఇక సంజన వెళ్ళిపోయింది కదా. ఇక ప్రియ ఏడుస్తూ వెళ్ళిపోయి ఆమెకు అర్థమవుతుందా, ఇచ్చుకో సంజనాకే ఇచ్చుకో అని ఇక ఏడుస్తూ గగ్గోలు పెడుతూ డెమానెల్ని బతులాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ బతులాడుతున్నాడు. ఆ పిల్లకి అర్థమవుతుందా, నా ఎమోషన్ అర్థమవుతుందా, అక్కడ చేయి పెట్టింది నేను, ఆ భద్రం మోగింది నా చేయి కింద అని అంటూనే ఉంది. అట్లాడితే నన్ను అన్ఫేర్ డెసిషన్ చేయమంటావా, నా సంచాలక ఫెయిల్ అవ్వమంటావా అని శ్రీజ అంటుంది. ఎందుకంటే అన్ఫేర్గా సంచాలక ఫెయిల్ అయినందుకు అక్కడ డోసులు బాగా పడుతున్నాయి కదా సాటర్డే వస్తే. దానికి భయపడిందేమో, నన్ను చేయమంటావా అని అడుగుతుంది. దానికి నువ్వేం చేయొద్దు తూ అన్నది. తప్పు కదా అది. ప్రియ తూ అన్నది శ్రీజని. తూ వీళ్ళ మాటలు, వీళ్ళ బిహేవియర్ అసలు ఏంటి ఆ మాటలు. తూ అనగానే తిరిగి శ్రీజ ఏముందంటే, అది నేను తిరిగి అంటే ఏమవుద్దని నీకు చూసుకుంది, అంతే కదా. తూ అన్నది, తిరిగి శ్రీజ కూడా తూ అంటే కానీ అనలా శ్రీజ అనలా. అక్కడ ఇంకొక డిస్కషన్ ఏంటంటే, చెయ్యి పెడల మీద పెట్టింది తనే అని సంజన అంటాం. ఏమో సరి చూడలే, శ్రీజ సరి చూడలేదు. అక్కడ హరీష్ ఏం చేశాడు, ప్రియకు సపోర్ట్ చేశాడు. ప్రియ ఎప్పుడైతే నేను చేయబెడితేనే బజర్ మోగింది అన్నాడో, ప్రియకు సపోర్ట్ చేయడం కాదు అక్కడ వాస్తవం అదే. హరీష్ గారు చెప్పింది ప్రియకు సపోర్ట్ చేయడం కాదు అక్కడ. మనం సపోర్ట్ చేశారంటే సంజన మీద కోపంతో ప్రియకు సపోర్ట్ చేస్తున్నాడు హరీష్ గారు. ఎందుకంటే సంజన పట్టలేదు, నామినేషన్లో కూడా చాలా రీజన్స్ చెప్పాడు సంజనాకి అంటే. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరు పడకపోవచ్చు, కొన్ని విషయాల్లో వాళ్ళు సెట్ కాకపోవచ్చు, వాళ్ళకి ఏకాభిప్రాయాలు కలగకపోవచ్చు. కొన్ని విషయాలు ఈయన అంటున్నాడు, ఆమె అంటుంది, అది వేరే విషయం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒపీనియన్గా నిజంగా మాట్లాడుకోవాలి, మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఇక్కడ పెడల మీద చేయబెట్టింది భద్రమోగింది ప్రియాదే. ఆయన హరీష్ కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ప్రియ తరఫున శ్రీజతోటి కొట్లాడాడు హరీష్. నువ్వు సంజనాకి ఎలా ఇస్తావు? అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, భద్రం మీద చేయేస్తేనే కదా, భద్రం మోగితేనే కదా అని బిగ్ బాస్ చెప్పాడు కదా. అది అట్లాగా చేయేస్తేనే వచ్చినట్టయితే భద్రం మోగుద్దని బిగ్ బాస్ ఎందుకు చెప్తాడు? లేకపోతే చెప్పున్నాడు కదా, అది ఎందుకు పెట్టాడు బిగ్ బాస్? మరి ఊరికే పెళ్ళ మీద చేయిస్తేనట్టయితే బిగ్ బాస్ పెట్టాడు కదా అని హరీష్ వాదన చేశాడు. అక్కడ వాదన చేసి ప్రియానే పెట్టిందంటే మళ్ళీ వచ్చి శ్రీజ ఎవరో చెప్పంటే ప్రియా బిగ్ బాస్ అంటుంది. ఇప్పుడు బయట అనుకునే టాక్ ఏంటి, హరీష్ శ్రీజాని ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు, హరీష్ మాటలని ఒపీనియన్ మార్చుకుంది శ్రీజ అని బయట టాక్. ఏ వీడియోలోనే అదే పెడుతున్నారు. అక్కడ ఒపీనియన్ మార్చుకోవడం కాదు, కరెక్ట్ అదే, కరెక్ట్ రీజను, కరెక్ట్ డెసిషను ప్రియాదే, సంజనాది కాదు. కాకపోతే సంజనాది ఏంటంటే కొంచెం ప్రేమతోటి పసిపెట్ట తల్లి కాబట్టి తనకు ఛాన్స్ వస్తే బాగుండేది, తన చేరైతే బాగుండేది అంటే అది కాదు కదా అక్కడ మ్యాటర్, అది కాదు కదా. అట్లయితే మీరు ఇచ్చుకోండి, మీరు ఒపీనియన్ తోటి మాట్లాడుకొని ఇచ్చుకోండి అంటే వాళ్ళు సంజనాకి ఇచ్చేవాళ్ళు అందరూ కలిసి. మీరు మాట్లాడుకుని ఎవరొకళ్ళు ఛాన్స్ ఇవ్వండి అని అంటే సంజనాకి ఖచ్చితంగా అందరూ ఇస్తారు, ఎందుకంటే పసిబిడ్డ తల్లి కాబట్టి ఇస్తారు, గ్యారెంటీగా ఇస్తారు. అందరూ అన్నారు అదే. సుమన్ శెట్టి ఏమన్నాడు, పసిబిడ్డ కాబట్టి నాకు ఛాన్స్ వచ్చినా నేను సంజనాకే ఇచ్చేస్తాను, నాకంటే మా వైఫ్ ఉంది, పిల్లల్ని చూసుకుంటుంది. అప్పుడు శివన్ అన్నట్టు ఇప్పుడు సుమన్ కూడా అన్నాడు అదే మాట అని అన్నాడు. ఎవరైనా ఇస్తారు, అది ఒక సానుభూతిగా ఇస్తారు కూడా. ఇక్కడ అది కాదు కదా మ్యాటర్. గేమ్ ఎందుకు పెట్టాడు, గేమ్ పెట్టినప్పుడు గేమ్లో గెలవాల్సిందే, బజర్ మోగాల్సిందే, ఛాన్స్ తీసుకోవాల్సిందే. పెట్టాడు కాబట్టి ఇక్కడ హరీష్ గారు కరెక్ట్గా గెస్ చేశాడు, కరెక్ట్గా చెప్పాడు. దానివల్ల శ్రీజ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, శ్రీజ ఒపీనియన్ మార్చుకుంది. ఫస్ట్ సంజన చెప్పింది, సంజన చేయేస్తే సంజనకు రాంగ్ డెసిషన్ ఇచ్చింది, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ డెసిషన్ ఏంటంటే సంజన పెడల మీద చేయేసింది, కానీ దాని మీద చేయలేదు. పెడల మీద చేయగానే ముందు కొంగింది, అది వంగంగానే దాని మీద ప్రియ చేయేసింది. ప్రియ చేతి మీద సుమన్ శెట్టి గారు ఎత్తుగా ప్రియానే చేయేసింది, ప్రియానే బ్రష్ చేసింది. ఇక్కడ ఏడవటానికి నేను ఆడాను కదా, నేను చేయబెడితే బదులు మోగింది కదా, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదని ప్రియ ఏడుస్తుంది. తను ఏడవడం తప్పలేదు. తర్వాత ఇక్కడేమో వీళ్ళందరూ కలిసేమో మాట్లాడకుండా కూర్చున్నారు. సరే లెటర్ వచ్చింది, అంతగా ఏడ్చింది, అందరూ ఎవరోదా వచ్చి నిండకుండా ఏడ్చింది. చివరికి ప్రియాని అనగా ప్రియాకి లెటర్ వచ్చింది అక్కడి నుంచి. ఏముంది దాంట్లో లెటర్లో? ఏమీ లేదబ్బా. ఆ లెటర్ చూసుకుంటా అసలు కెమెరామాన్ చాలా తంటాలు పడి ఉంటాడు పాపం, చాలా ప్రయత్నం చేసి ఉంటాడు వాళ్ళ కళ్ళ కాడ జూమ్ వేయటానికి. వాళ్ళు వచ్చే కన్నీటి బొట్లు ఏమన్నా వస్తే దాన్ని ఇంకా 4 యాడ్ చేసి చూపించడానికి ఆడియన్స్కి చాలా ప్రయత్నం చేశాడబ్బా. కెమెరామెన్ మాత్రం మెచ్చుకోవాలి, ప్రతి ఒక్క కళ్ళ కాడకు పోతుంది కెమెరా. వాళ్ళకి ఏడిస్తే కదా, ఏమన్నా ఏడిస్తే కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అని కెమెరామెన్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ
మనవాడు కళ్ళం నీళ్ళే రావట్లేదబ్బా. మొన్న రీతుకు అలాగే చేశాడు. కళ్ళం నీళ్ళు వస్తాయి కదా, వీళ్ళ కళ్ళం నీళ్ళు వస్తున్నాయా? ఏడొస్తున్నాయి? నవ్వుకుంటే అక్కడ సంజన బాధపడుతుంది, మిగతా వాళ్ళందరూ బాధపడుతున్నారు. నవ్వుకుంటూ తను చదువుకోవాలా, పక్కన పెట్టాలి. ఎందుకంటే బాధలో ఉండరు వీళ్ళందరూ. చదువుకొని పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కరు చదివిస్తుంది, ప్రతి ఒక్కరు చదువుతున్నారు. పై ఏమన్నా వస్తే ఏందో ఆ రూమ్లో పరిగెత్తడానికి ప్రియ, శ్రీజ, పవన్ కళ్యాణ్ తెగ పరిగెత్తారు. ఏంది ఆ రూమ్లోకి ఏదైనా బెల్లు మోగంగానే ఏంది ఎప్పుడు చూడమొహాలు, రూమ్ చూడమొహాలు పరిగెత్తేది దానికోసం. ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. ఆ పవన్ కళ్యాణ్ అదే దానికే మనకు వస్తాడు, తీసుకొచ్చాడు. చదివింది బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకొని పక్కన పెట్టాలి కానీ వాళ్ళ ముందు నవ్వుకుంటా మా అమ్మ ఎట్టంది, మా నాన్న ఎట్టంది ఇది చెబుతూ ఉంటే ఎట్ట వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళకి ఎమోషనల్ టచ్ కదా అది కూడా. పాపం సంజన ఎంత బాధపడుతుంది, బతిలాడుతుంది బిగ్ బాస్ ఒకసారి చూపించండి, ఒకసారి చూపించండి పిల్లలని. కానీ అక్కడ గేమ్ కాబట్టి గేమ్ పరంగా మనం ఆలోచిస్తాం. మనుషులంగా మనం సానుభూతి చూపిన గేమ్ పరంగా ప్రియాకే ఛాన్స్ వచ్చింది. చివరికి ప్రియానే నెగ్గింది, వెళ్ళింది, లెటర్ తెచ్చుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? సుమన్ శెట్టి గారు. పరిగెత్తి సుమన్ శెట్టి గారు చేయబెట్టాడు. సుమన్ శెట్టి గారికి ఇచ్చిన ఛాన్స్ ఏంటి? నీకు ఆడియో మెసేజ్ ఆడ భార్య దగ్గర నుంచి వచ్చింది, లెటర్ వచ్చింది. కావాలంటే చిన్న లిటికేషన్ పెట్టాడు. భరణి గారి దగ్గర ఉన్న సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయించాలి. భరణి గారిని ఒప్పించి భరణి గారు మనస్ఫూర్తిగా బాక్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే నీకు అది వస్తుంది, లేదంటే దానికోసం ఎంత 40% తగ్గుద్దని చెప్పాడు. అనగానే చెప్పాడు కానీ అక్కడికి వెళ్ళి సుమన్ అది చెప్పట్లా. ఎంత తగ్గిద్దని భరణి అడిగాడు కూడా. పెరిగిద్ది అన్నాడు. ఎంత పెరుగుద్ది అంటే చెప్పట్లే. అక్కడ 40% పెరిగిద్ది అన్నాడు బిగ్ బాస్. అక్కడ వెళ్ళి భరణి అన్న ఇట్లా అన్నాడు అని అంటే ఎంత పెరిగిద్ది అంటే 40% అంటే సరే నీకోసం త్యాగం చేస్తాను. ఓపెన్ చేశాడు బాక్స్ ఆల్రెడీ స్టేజ్ మీద ఓపెన్ చేశాడు. చిన్న చైన్ ఉంది, ఆ లాకెట్లో ఒక పక్కన వాళ్ళ అమ్మ బొమ్మ, ఒక పక్కనేమో గురువు అని ఒక బొమ్మ ఉంది. అది ఓపెన్ చేశాడు, అందరూ చూపించాడు. అంటే సుమన్ శెట్టి గారు ఎందుకంటే ఎమోషనల్గా ఎవరికైనా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సుమన్ శెట్టి గారి కోసం భరణి గారు బాక్స్ ఓపెన్ చేశారు. వీళ్ళందరూ బాధ అదే కదా, బాక్స్ ఓపెన్ చేయట్లేదు, బాక్స్ తీసుకొచ్చాడు, బాక్స్లో ఏముంది మా చూపించట్లేదు, అదేదో కంటెంట్గా చేసుకొచ్చాడు అనే కదా వీళ్ళ బాధ అంతా కూడా. చూయించేశాడు. సుమన్ గారికి సాటిస్ఫై అయ్యాడు. ఇది మ్యాటర్ అక్కడ జరిగింది. అంతేగాని అక్కడ సంజనాకి అన్యాయం చేసింది ఏమీ లేదు. శ్రీజ అన్ఫేర్ డెసిషన్ తీసుకుని స్టార్టింగ్లో అర్థం కాక అన్ఫేర్ తీసుకుంది, సంజన అనేసింది గబక్కన. కానీ పెడల మీద కాదు కదా, దాని మీద చేయాలి, భద్రత దాని మీద చేయి పడలేదు. నేను ఫోటోలో పెడతా చూడండి మీరు క్లియర్గా. కాబట్టి అక్కడ తర్వాత ప్రియా అని చెప్పి మంచిగానే చేసింది. హరీష్ గారు చెప్పారు, అది క్లియర్గా చెప్పినాక అప్పుడు శ్రీజాకి అర్థమైంది. డెసిషన్ కరెక్ట్గానే తీసుకుంది, ప్రియా ఛాన్స్ వచ్చింది వెళ్ళి. ఇది అక్కడ ఆ గేమ్లో మ్యాటర్. కాకపోతే ఎమోషనల్ టచ్ అయితే పెద్దగా ఎవరి దగ్గర బండల. పైకి ఏదో ఏడుస్తున్నట్టు అట్టున్నారు కానీ ఆ ఏడుస్తుంటే అసలు హృదయం కూడా మనం కూడా ఏడ్చే విధంగా శివన్న దాంట్లో అప్పుడు చూడాలి. యావర్న కానీ టేస్టీ తేజ అని కానీ ఎట్లా ఏడ్చారు వాళ్ళమ్మ ఫోటో కోసం, లెటర్ కోసం యావరు. మనం కూడా ఏడ్చాం, ఆడేసిన కూడా ఏడిపించాడు యావరు. ఎమోషనల్ టచ్ అంటే ఇది గేమ్ చాలా ఎమోషనల్ టచ్. అసలు వాడి దగ్గర ఎమోషనలే లేదు. ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏదో పండించాలి ఎమోషన్ అనేది. ఆడ ఎమోషనల్ కంటెంట్ ఏమీ లేదబ్బా, తుస్సు వీళ్ళ ఎమోషన్లో. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఏనండి ఫోటోలు కూడా చూడండి మీరు. మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.